క్లాసులు చూసినాం కదా, ఈ 2 క్లాసులలో నీకు ఏమేమి అర్థమైంది, ఇంకా ఏమేమి డౌట్స్ ఉన్నాయి అన్ని క్లియర్గా ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయమ్మా. బ్యాక్ పార్ట్లో వచ్చేసి నాకు చంక భాగం అనేది బాగా డౌట్ ఉండేది, ఎంత మెజర్మెంట్ తీసుకోవాలి అనేది. బ్యాక్ పార్ట్ కూడా అర్థమైపోయింది. మెయిన్ ఫ్రంట్ పార్ట్లో బొంగ వచ్చేది, ఆ బొంగ ఎందుకు వస్తుందో అన్నయ్య బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఈ వీడియోని ఒకసారి చూడండి మీరు కూడా. ఫ్రంట్ పార్ట్లో వచ్చేసి ఫ్రంట్ పార్ట్లో చాలా డౌట్స్ ఉండే నాకు, ఎందుకంటే ఈ డాట్స్ అనేవి అసలు మంచిగా వచ్చాయి కావు. దీనివల్ల బ్లౌజ్ కుదరట్లేదు అని చెప్పేవాళ్ళు నా కస్టమర్స్. ఓకే, దానివల్ల నాకు ఇప్పుడు అన్నయ్య ఎట్లా చేయాలో కరెక్ట్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఈ 3 డాట్స్ అనేవి పర్ఫెక్ట్ గా వచ్చాయి. మీరు మెజర్ చేసుకున్న 3 కూడా ఒకటే మెజర్మెంట్ వచ్చాయి. ఇప్పుడు నీకున్న డౌట్స్ నీకు 100% క్లియర్ అయ్యాయా, లేకపోతే అయ్యాయి? ఒక 20% క్లియర్ అయిపోయాయి నాకైతే. నీకు ఇంకా కాన్ఫిడెంట్ అవుతుంది, చేయగలుగుతా అనే కాన్ఫిడెంట్ ఉందా? ఆల్మోస్ట్ నేను మీ వీడియోస్ చూసి 90% నేర్చేసుకున్నాను. ఇక్కడికి వచ్చేసేసి 100% నేర్చేసుకున్నాను. ఓకే, థ్యాంక్ యూ అమ్మా. నీకు అర్థమైతే చాలు. ఇప్పుడు కష్టే ఫలే అంటారు ఎవరైనా కూడా. మనం ఎంత కష్టం చేస్తామో అంత ఫలితం అనేది దక్కుతుంది. నా దృష్టిలో అయితే నేను 100% నేను కష్టపడి మీకు నేర్పాలి అనే ఉంటుంది. మీరు నేర్చుకున్న తర్వాతనే ఆ ఫలితం అనేది నాకు దక్కుతుంది. ఓకేనా? ఎవరైనా ఇప్పుడు ఈ అమ్మాయి మనస్ఫూర్తిగా ఎలా అయితే నేర్చుకున్నానని చెప్పిందో మీకు కూడా ఈ రోజుతో హ్యాండ్స్ కటింగ్ చూసిన తర్వాత ఎవరెవరికి వచ్చిందో, మీరు ఎక్కడి నుంచి చూసారో, ఎలా నేర్చుకున్నారో ఇవన్నీ కూడా నాకు కామెంట్లో రావాలి. ఈ అమ్మాయి ఎలా అయితే చెప్పిందో రిజల్ట్ మీ దగ్గర గురించి అలా వచ్చిన తర్వాతనే ఈ కష్టే ఫలే అనే ఒక చాత్రం వేస్తారు చూడండి, దానికి ఆ ఫలితం అనేది నాకు దక్కుతుంది. ఓకేనా? ఇక ఇప్పుడు హ్యాండ్స్ కటింగ్ చూద్దాం. ఇప్పుడు హ్యాండ్స్ మనకి మిగిలిన క్లాత్లో చేద్దాం. ఇప్పుడు ఇది వచ్చేసి పక్కన వేద్దాం. పక్కన వేసి ఇప్పుడు హ్యాండ్స్ అనేవి పర్ఫెక్ట్గా ఇలా పెట్టేసి ఇలా వేసుకోవాలి. ఇలా వేసేసి ఈ హెచ్చు తగ్గింపులను తీసేసి ఇక నీకు వచ్చినట్టు వేయరాడు రాంగ్. ఇప్పుడు హ్యాండ్లో కూడా ఇప్పుడు మీకు ఆ బాడీ పార్ట్స్ అంతా చూసిన వాళ్ళు మళ్ళీ ఈ హ్యాండ్ చూస్తేనే మీకు చంకలాల ముడతలు రాకుండా ఉంటాయి. అవి కూడా చూడండి. వీడియో అనేది మీరు ఎంత స్కిప్ చేస్తే మీకు అంత నష్టం, ఎంత ఓపిక్గా చూస్తే అంత లాభం. ఎప్పుడైనా గుర్తుంచుకోండి. ఓకేనా? హ్యాండ్ కర్వ్ అనేది అస్సలు ఫ్రీగా రావట్లేదు అన్న నాకైతే. నువ్వు వేయండి, నీకు ఏదైతే వస్తుందో హ్యాండ్ అదే వేయి. నేను తర్వాత నీకున్న ప్రాబ్లమ్స్ అన్ని చెప్తాను. నీకు నువ్వు డౌట్ అడిగే కొద్దీ నేను ప్రాబ్లం అనేది క్లియర్ చేస్తా. అయితే హ్యాండ్ యాజ్గా ఆది బ్లౌజ్ లాగానే తీసుకుంటున్నాను. ఓకే, హైట్ కొంచెం ఖర్చులకి కొంచెం పైకి. ఓకే, ఇది సేమ్ మా ఫార్ములానే మెయింటైన్ చేస్తున్నాను అన్నమాట. మీ ఛానల్ చూసే కదా నేర్చుకుంది. మరి డాట్స్ ఎందుకు పోయాయి నీకు ఫ్రంట్ పార్ట్? అదే 3/4 అనేది మన బుర్రకి ఎక్కలే, ఎక్కువ బుర్రకు బర్డెన్ పెట్టుకోను నేను. అంతేనా? పట్టకపోతే కస్టమర్ బుర్ర పగల కొడతారు. మళ్ళీ బుర్రకి పెట్టాల్సిందే బర్డెన్. కస్టమర్కి మెయిన్ ఏంటి అంటే ఫ్రంట్ డాటే. ఫ్రంట్ డాట్ రాలేదా మనకి బ్లౌజ్ ఫెయిల్ అయిపోయినట్టు. ఎప్పుడైనా గుర్తుంచుకోండి. యూట్యూబ్ లో చాలా ఛానల్స్ చూసాను, మీ ఛానల్లో బుర్ర హీట్ ఎక్కకుండా ఉందన్నమాట. మొత్తం ఆది బ్లౌజ్ ఎలా ఉందో అలా వచ్చేయచ్చు. ఓకే, ఇది ఖర్చులు అనేది పైకే కదా? పైకేనమ్మా. ఓకే, ఇప్పుడు తీసేస్తున్నాను. ఇక్కడ మీరు ఎలా చేస్తున్నారు, ఇది మీరు ఎలా వేస్తున్నారు అనేది నాకు ముఖ్యం అన్నమాట. డ్రాయింగ్ ఇప్పుడు ఆర్మ్ రౌండ్ ఇలా కొలుచుకుంటాను. బ్యాక్ పార్టే కొలుచుకోవాలి కదా. ఫస్ట్ చివరి కుట్టు ఎక్కడికుందో అక్కడ తీసుకొని ఖర్చులతో సహా పట్టుకొని 8.5 వచ్చింది. ఓకే, ఇప్పుడు ఈ ఖర్చులతో సహా తీసుకున్నాం కదా, లైన్ తీసుకొని 8.5 ఇక్కడ తీసుకుంటాను. ఓకే, వెరీ గుడ్. కుట్టు కూడా తేడా రాదు ఇలా చూసుకుంటే. ఇక్కడ ఒక 1 ఇంచ్ వదిలేసేసి, మీ పాత వీడియోస్ లో ఉంది, ఇప్పుడైతే మీరు ఇలా వదిలేస్తున్నారు కానీ కర్వ్, పాత వీడియోస్ లో ఇలా స్కేల్ తీసుకున్నారు. ఇలా లైన్ తీసేసుకొని ఇలా లైట్ గా కర్వ్ తీసుకున్నాను. ఇక్కడ కర్వ్ అనేది హ్యాండ్ ఫ్రీ మూవ్మెంట్ అనేది రావట్లేదు నాకు. ఆర్మ్ రౌండ్ స్కేల్ ఎక్కువ శాతం యూజ్ చేస్తున్నాను, దానివల్ల ఏమన్నా బొంగ వస్తుందా చూద్దాం. నేను చేసే ఏంటంటే దీన్ని ఆఫ్ గా తీసుకుంటాను. ఇది ఫ్రంట్ లోతుకి యూజ్ చేస్తాను. దీంట్లో ఆఫ్ తీస్తా, మళ్ళీ ఇది బ్యాక్ లోతుకి యూజ్ చేస్తాను. ఇలా కర్వ్ స్కేల్ని ఎలా సెట్ అయితే అలా సెట్ చేసేసి స్కేల్ని ఇలా టర్న్ చేస్తాను. ఇలా సేమ్ యాజ్ ఇట్ ఈస్గా మళ్ళీ ఫ్రంట్ ఒక 1/2 ఇంచు తగ్గిస్తున్నాను. అంటే ఏ ఆది వాళ్ళకైనా 1/2 ఇంచ్ ఓకేనా? అట్లా ఉండదు, మళ్ళీ అది కూడా చెప్తాను నేను ప్రతి ఆది వాళ్ళకి 1/2 ఇంచే తీస్తున్నాను. ఇలా మార్క్ చేసుకుంటాను అనమాట. ఇది కటింగ్.
ఇక్కడ కూడా మనకి బొంగు ఎక్కువ వస్తుంది, అందుకని బొంగు వస్తుంది ఎక్కువ. అంటే ఒకటి మనం ఏం చేస్తున్నామంటే ఇప్పుడు ఈ చేతులు పైకి పీక్కుపోతున్నాయన్నా చంక పైకి పీక్కుపోతున్నాయంటే ఈ చంక డౌన్ మనం కరెక్ట్గా పెట్టుకోవట్లేదని అర్థం. మీకు ఆ ప్రాబ్లం అయితే లేదు. చంక పీక్కిపో కొంత ఈ పీక్కి వెళ్తున్నాయి అంటే ఇప్పుడు చంక పీక్కి వెళ్తుంది అంటే మనం ఈ చంక డౌన్ ఎక్కువగా పెట్టామని, చాలా పెట్టాము. 2.5 పెట్టాల్సింది 3 పెట్టామని అర్థం. 3 ఆది బ్లౌజ్ లెక్కనే పెడుతున్నాం కదా, ఆది బ్లౌజ్ పీక్కిపోతుంది కదా. మా దగ్గర ఒక కస్టమర్ ఉంటుంది నాకు, తనదైతే జిమ్ బాడీ మజిల్స్ ఉంటాయి చూసారా, అలా ఉంటది. తనకు ఒక్కదానికి నాకు చేతులు కుట్టడం అనేది సెట్ కావట్లేదు. ఎందుకంటే కండలు ఉన్న వాళ్ళకి మనకి ఆమ్ హోల్ తక్కువ ఉంటుంది, మజిల్ ఎక్కువ ఉంటుంది. మళ్ళీ మజిల్ కింద మళ్ళీ ఇది తక్కువ ఉంటుంది. అలాంటి ఏంటి ఇది పావుని గినక కప్ప మింగితే ఎలా అయితే ఉంటుందో అలా హ్యాండ్ ఉంటుంది. అలా ఉన్నప్పుడు వీళ్ళకి ఏం చేయాలి అంటే మనం ఇది ఇవ్వండి, మనం కుట్టేటప్పుడు వీళ్ళకి ఒకటి మెయింటైన్ చేయాలి. ఇలా వేసుకోవాలి, ఇలా. ఇంకా ఒక బెండ్ మనకి చెస్ట్ దగ్గర నేను బెండ్ చెప్తూ ఉంటాను, అప్పుడప్పుడు మీరు చూసే ఉంటారు వీడియోలు. అలాగే వీళ్ళకి కూడా అలాగే మెయింటైన్ చేయాలి. స్టిచ్చింగ్ లో కవర్ చేయాలి వీళ్ళకి. కటింగ్ వాళ్ళకి సపరేట్ కటింగ్ అనేది ఏముండదు. కుట్టు వేసుకునేటప్పుడు కండ దగ్గర కొంచెం లూజ్ వదిలి ముందర కొంచెం టైట్ వేయాలి, ఇక్కడ కొంచెం టైట్ వేసుకోవాలి, అప్పుడు సరిపోతుంది. అది మనకి ఒకటి. ఇప్పుడు ఈ హ్యాండ్ మీరు వేసారు కదా, ఇప్పుడు నేను వేసి మీకు చూపిస్తాను. ఒక్క నిమిషం ఇటు రండి. ఓకే, మీరు వేసింది అయితే కరెక్ట్, అందరికీ అలా సెట్ అవుతుంది అనుకునేది మీకేంటంటే కొంతమంది కావట్లేదు అంటున్నారు కాబట్టి నేను ఇప్పుడు మీకు చెప్తాను. చాలా మంచి మంచి క్వశ్చన్స్ వేస్తున్నారండి, ఇవి బాగా యూస్ అవుతాయి మీకు. ఇప్పుడు అందరూ బై 1 get 1 అని చెప్తూ ఉంటారు చూడండి, ఒకటి కొంటే ఒకటి ఫ్రీ అని. ఇప్పుడు మీకేంటి అంటే ఈ అమ్మాయికి నేర్పితే మీకు కూడా వచ్చేటట్టుగా ఇప్పుడు ఈ 2 విధాలుగా మనకేంటంటే చాలా ఉపయోగకరమైన వీడియో అండి. ఒకళ్ళతో పోదు ఇది కటింగ్ అనేది, అందరికీ ఉపయోగపడుతుంది. మీరు ఎంతమంది చూసారో అంత లాభం మీకు. ఎంతసేపు చూసి ఎంత మంచి పని నేర్చుకుంటే అంత లాభం. ఇప్పుడు నేను సేమ్ ఇదే ఈ అమ్మాయి వేసినట్టుగానే వేస్తున్నాను డ్రాయింగ్ కూడా. చూడండి, ఇప్పుడు అమ్మాయి వేసిన దానికి నేను వేసిన దానికి మీకు తేడా అనేది ఎమ్మటే అర్థమైపోతుంది. ఇది ఇక్కడ, తర్వాతకు వచ్చేసి ఈ చంక భాగం కూడా సేమ్ ఇక్కడికి, ఇది ఇక్కడికి, తర్వాతకు వచ్చేసి ఇదికి ఇలా గుంజి ఎక్కడికైతే ఉందో అక్కడికి ఇలా మడత పెట్టేసి ఇక్కడికి, ఇది ఇక్కడికి ఇలా వేసేసిన తర్వాత ఇప్పుడు మనకేంటి అంటే 3 భాగాలు ఉన్నాయి. ఇప్పుడు ఇవి 3 భాగాలు ఏంటి ఇప్పుడు చెప్తాను చూడండి. ఇది వచ్చేసి మనకి అసలు పొడవు. ఇప్పుడు ఇది ఎంత ఉంది అసలు పొడవు? మనకు వచ్చేసి 8, పావుదక్కు 8 ఉంది. ఇది కూడా మనం పావుదక్కు 8 అనేది పెట్టాలన్నమాట. ఇప్పుడు ఇక్కడ ఎంతైతే ఉందో పొడవు మనం అక్కడ కూడా మనం అటు కూడా అంతే పెట్టుకున్న తర్వాత మనం చేయాలి. ఓకేనా? ఇప్పుడు ఇది వచ్చేసి ఎంత? పావుదక్కు 8. ఇక్కడ కూడా మనం పావుదక్కు 8 పెట్టేసి ఈ గీత గీయాలి. గీసిన తర్వాత ఇప్పుడు దీనికి మనం ఇలా పెట్టుకోవాలి. ఇలా పెట్టేసి స్ట్రైట్గా ఈ గీత అనేది గీసుకోవాలి. ఓకేనా? ఇలా గీసిన తర్వాత మళ్ళీ ఇది కూడా స్ట్రైట్గా ఇలా గీసుకోవాలి. ఇలా ఇవి 3 గీతలు చాలా ఇంపార్టెంట్ అన్నమాట చేతికి. ఇలా ఓకేనా? ఇవి 3 గీతలు దేనికి ఒకసారి మీరు చెప్పండి, మీకు ఏమైనా అర్థమైతే చెప్పమ్మా. ఖర్చు ఏ ఖర్చు? ఇది చేతి పని ఖర్చు. తర్వాత వచ్చేసి ఇది వచ్చేసి మనకి చంకడ ఉంది. ఓకే, ఇది హ్యాండ్, ఇది వచ్చేసి హ్యాండ్ పొడవు. ఇవి 3 చాలా ఇంపార్టెంట్ అయిన గీతలు అన్నమాట. ఇవి ఈ రెండింటికన్నా ఇంపార్టెంట్ ఏదైనా ఉందంటే ఇది ఏంటంటే మనం ఇప్పుడు మినిమం 3 పెట్టాలి ఎవరికైనా, చెప్తున్నాను. 3 పెట్టిన తర్వాత కూడా మనకి చంక గుంజకపోతుంది అంటే దాని అర్థం ఏంటి? ఎక్కువ పెట్టామని అర్థం. ఇది మనం తగ్గించుకోవాలి. ఇప్పుడు మళ్ళీ 3 ఉంది. 3 పెట్టిన తర్వాత కూడా మనకి చెయ్యి పైకి గుంజకపోతుంది అంటే దాని అర్థం ఏంటి? తక్కువ పెట్టామని, చంక డౌన్ తక్కువ పెట్టామని అర్థం. పెంచుకోవాలి. ఈ 2 మనం గుర్తుంచుకోవాలి. ఇది గుంజకపోతుంది అంటేనేమో ఇది కరెక్ట్, ఇది గుంజకపోతుంది అంటే మాత్రం ఇది కరెక్ట్. ఈ చంక డౌన్ మనం ఎంత పెడుతున్నాము అనేది అంటే వీళ్ళకి మనం 3 కాదు 2.5 పెట్టాలని అర్థం. ఈ చంక గుంజకపోతుంది అంటే, ఈ చెయ్యి గుంజకపోతుంది అంటే 3 కాదు 3.5 పెట్టాలని అర్థం. అర్థమైంది కదా నీకు? ఇదేంటంటే ఇది కూడా పర్సనాలిటీని బట్టి ఉంటుంది. కొంతమంది ఏంటంటే అందరికి మనం 3 పెడితే సరిపోతుంది, 3 పెడితే సరిపోతుంది అని అనుకుంటాం. అలా కాదు. బక్కగా ఉన్న వాళ్ళకి ఇదే సెట్ అవుతుంది, మీడియం వాళ్ళకి ఇది సెట్ అవుతుంది, లావు ఉన్న వాళ్ళకి ఇది సెట్ అవుతుంది. దీంట్లో కూడా కొంతమంది మనం గ్యాదర్ చేయాలి. కొంతమందికి ఏంటి అంటే ఆమ్ హోల్ లావుగా ఉంటుంది, బాడీ తక్కువ ఉంటుంది, చెయ్యి లావు ఉంటుంది కొంతమందికి. అలాంటి వాళ్ళకి ఇది సెట్ అవుతుంది.
40 సైజు ఉండి కూడా కొంతమందికి చంక చాలా తక్కువ ఉంటుంది, అలాంటి వాళ్ళకి ఇది సెట్ అవుతుంది. అలా మనం గేదర్ చేసుకోవాలి. చేయాలి అంటే బాడీ మెజర్మెంట్స్ తీసుకోవాలి. నాకు చెయ్యి ఇలా ఉంది, నాకు చంక ఇలా ఉంది అన్నప్పుడు మనం ఆది బ్లౌజ్ తీసుకొని చేతికి సపరేట్గా మనం కొలత అనేది తీసుకోవాలి. అంటే కొలత అంటే ఇక్కడ మజిల్ దగ్గర ఒక కొలత, పొడవు, ఆమ్ హోలు ఇవన్నీ కొలుచుకోవాలన్నమాట. ఇలా కొలుచుకుంటేనే మనకి మళ్ళీ మనం వేసే డ్రాయింగ్కి ఆ కొలతకి సెట్ అవుతుందా, మళ్ళీ ఆది బ్లౌజ్కి సెట్ అవుతుందా, హాఫ్ ఇంచులు ఏమైనా తేడా ఉన్నాయనేది మనకు అర్థమవుతుంది. ఇప్పుడు మీకు అది ఇది అర్థమైంది కదా. ఇలా చేసుకోవాలి. తర్వాతకు వచ్చేసి ఇప్పుడు మీరు ఇక్కడ ఇంచు పెడుతున్నారు, ఇది ఇంచు అందరికి సెట్ అవుతుందా అనేది ఒక పాయింట్. అంటే ఇప్పుడు మినిమం మీరు కొంచెం ఇటానండి, ఇప్పుడు మీ చెయ్యి ఇలా ఉంది అంటే మీది ఊపర్ గోడ వెడల్పు వచ్చేసి 3 ఉంది, మీరు 2 పెడుతున్నారు. అంటే మనం ఎంత పెట్టాలి, ఇక్కడ 1.5 పెట్టాలి. అంటే ఇక్కడ హాఫ్ ఇంచ్ తగ్గించాము. ఈ హాఫ్ ఇంచ్ తగ్గించడం వల్ల ఏంది, మీకు ఇక్కడే మీరు డౌన్ చేస్తున్నారు, ఇక్కడ డౌన్ చేయాల్సింది. ఇప్పుడు ఇది ఏమవుతుందంటే పట్టేసి కొంతమందికి ఏమవుతుందంటే ఇప్పుడు మీరు అంటూ ఉంటారు చూడండి, ఈ చంక దగ్గర ఇట్లా గుంజేసినట్టుగా వస్తుందని. ఇదే ప్రాబ్లం, ఇదే ప్రాబ్లం అనమాట. ఇది గుంజడం ఇలా ఎందుకు వస్తుందంటే మీరు చంక ప్రాబ్లం కాదు, ఇది ఇక్కడ మీరు డౌన్ అనేది కరెక్ట్గా తీయట్లేదు. ఈ డౌన్ మనం ఇక్కడ ఎంతైతే పెడతామో అంతే మనకి మనం బాడీ మెజర్మెంట్ బట్టి తీసుకోవాలి. అది కూడా చెప్తాను మీకు. ఇది ఇప్పుడు మనం ఏం చేయాలి, ఇక్కడ దాకా మనం గీసుకోవాలి. గీసిన తర్వాత ఇప్పుడు ఈ చంక మీరు చెప్పారు చూడండి, ఇక్కడ నేను 8.5 పెట్టేశానని, ఇది చాలా కరెక్ట్ అనమాట. ఇది కరెక్ట్ ఫార్ములా, దీన్ని మించిది లేదు. ఎందుకంటే ఇది మీరు బాడీ మెజర్మెంట్ని బట్టి మీరు పెట్టేశారు, ఇది ఓకే. ఇప్పుడు మనం దీన్ని ఏం చేయాలి అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి స్ట్రైట్ గీత గీసుకోవాలి ఒకటి. మీకు కరెక్ట్గా చెప్తా చూడండి. ఇప్పుడు ఇక్కడ దాకా పెట్టేసి ఒక స్ట్రైట్ గీత ఇలా గీసుకున్నాము, ఓకేనా? ఇంతవరకు. ఇప్పుడు ఈ స్ట్రైట్ గీత ప్రకారం తీయాలా, తీయాలి అంటే మనం ఏం చేయాలి, ఇప్పుడు ఈ రెండింటిని సగం చేసుకోవాలి. మీరు చెప్పిన ఫార్ములాతోనే మీకు చెప్తున్నాను. 3.5 అంటే హాఫ్ ఇంచ్ లోనకు పెడితేనేమో ఫ్రంట్ అవుతుంది. ఇప్పుడు ఈ 3.5కి మనకి ఇక్కడికి వచ్చేసేసరికి మనం ఏం చేయాలి, దీన్ని మనం క్లోజ్ చేయాలన్నమాట. క్లోజ్ చేయడం అంటే ఇది ఇలా చూడండి, ఇలా ఇక్కడికి ప్లస్ గుర్తుకు తీసుకురావాలి, ఓకేనా? ఇలా వచ్చేసి క్లోజ్ కావాలి. అక్కడ చేస్తున్నారు మీరు, ఇక్కడ క్లోజ్ చేసేసి ఇక్కడ నుంచి మళ్ళీ చిన్న ఎస్ గుర్తుని దీంట్లోకి తీసుకురావాలి. ఇలా తెచ్చి దీంట్లోకి ఇలా కలపాలి. ఇది హ్యాండ్ యొక్క అసలు కొలత అన్నమాట. ఇది ఇలా తీయాలి. మా బిగినర్స్ కి కరువు రాక కరువు స్కేల్స్ కొనుక్కొని కరువు స్కేల్ కొన్నా కూడా రాదమ్మా. నేను చెప్తున్నాను కదా, మనకంటూ ఆలోచన ఉండాలి. ఇలా కలపాలి. ఇది హ్యాండ్. ఇప్పుడు మీరు వేసిన దానికి దీనికి మీకు క్లారిటీ అయింది కదా, మీరు ఎక్కడ తప్పు చేస్తున్నారు అనేది. మిస్టేక్, అది మిస్టేక్ అనమాట. ఇప్పుడు దీన్ని మనం ఇలా కట్ చేసాము, అది కూడా చెప్తాను చూడండి. కట్ చేసిన తర్వాత కూడా కొన్ని చేసే ఉంటాయి మనం. ఇది కరెక్ట్, ఇలా చేసుకున్నాం. హ్యాండ్ చేసేసి దీన్ని ఇలా తీసేసాము. ఇక్కడ చంక పేలికలు వేస్తాం మనం, అదైతే ఓకే మనకి క్లారిటీ. దీన్ని కూడా ఒకేసారి తీసామన్నట్టు ఉండొద్దు, దీంట్లో కలిపేయాలి. ఇప్పుడు ఏదో ఇట్లా వచ్చి ఇటు తీసినాం అన్నట్టుగా ఉండొద్దు, ఇలా కలిపేయాలన్నమాట. కలిపేసిన తర్వాత దీన్ని ఇలా కట్ చేసాము, ఇక్కడ కూడా కట్ చేసాము. ఇప్పుడు చంక డౌన్ అనేది చాలా ముఖ్యం అన్నమాట. ఇంకా చూడండి చంక డౌన్. ఈ చంక డౌన్ కూడా మనం తీయాల్సిన విధానం ఏంటి అంటే ఇలా పెట్టుకొని కూడా దీన్ని కట్ చేయొచ్చు. ఇలా పెట్టి కూడా కట్ చేయొచ్చు. 1 ఇంచ్ దగ్గర 1 ఇంచ్ పెట్టుకొని కూడా ఇక్కడ మనం తీయొచ్చు. ఇంకా అదంతా వద్దు అనుకుంటే మనకి డైరెక్ట్గా ధైర్యం ఉంటే మనం ఏం చేయాలంటే ఈ చంక డౌన్ తీసే విధానం కూడా ఇక్కడ నుంచే తీయాలి, ఇక్కడ నుంచి తీయొద్దు. ఇక్కడ నుంచి తీయాలి, ఇక్కడ నుంచి ఇక్కడికి క్లోజ్ చేయాలి. ఇది ఎందుకంటే మనకి ఇక్కడ కుట్టు వస్తుంది, మళ్ళీ ఎగుడు దిగుడు రాకుండా. ఇది తీసే విధానం ఏంటంటే ఇది. ఇప్పుడు ఎక్కువ ముడతలు వస్తున్నాయంటే ఎక్కువ తీయాలి, తక్కువ ముడతలు వస్తున్నాయంటే తక్కువ. పట్టేసినట్టుగా ఉంది అంటున్నారు కదా మీరు, ఇక్కడ పట్టేస్తే అప్పుడు తక్కువ తీసుకోవాలి. మనం మినిమం న్యాయం చేయాలి హ్యాండ్కి. మినిమం న్యాయం అంటే ఏంటి, మనం ఏది తీయకుండా ముడత రావద్దు అంటే రాదు. మనం వాళ్ళకి తీస్తున్నామా లేదా, అది తీస్తున్నామంటే ఇప్పుడు ఇక్కడ కొలుచుకోవాలి మనం. ఇప్పుడు ఇది ఉంది, ఇది ఉంది కదా, ఇలా పెట్టి ఇప్పుడు వీళ్ళకి ముడత వస్తుంది. ముడత వచ్చిన తర్వాత మనం ఏం చేయాలి, దీన్ని ఇలా పెట్టాలి. ఇప్పుడు ఇలా పెడితే మనం తీసాము లోతుకి, ఇంకా రాదు ముడత. అది గుర్తు మనకి. ఒకవేళ ఇది టైట్ పట్టేస్తుంది, టైట్ పట్టేస్తుంది అంటే మనం ఇంత లోతు తీయొద్దు, ఇక పైకి తీసుకోవాలి. ఈ కొలత కూడా మనం ఇంపార్టెంట్ అనమాట. మళ్ళీ బ్యాక్ పార్ట్లో కూడా మనకు ముడత వస్తుంది.
ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్లో కూడా ముడత వస్తుంది. ఇది మన చేతిలో తప్పులు మిస్టేక్ ఇది నేను చెప్పేది. మళ్ళీ బాడీ పార్ట్కి విడిగా కొలుసుకోవాలి. ఇందాక చెప్పాను కదా మీకు నిన్నటి వీడియోలో. ఇప్పుడు ఇది ఇలా చూడండి, ఇలా ఇది ఇలా ఉంది కదా. ఇప్పుడు కరెక్ట్ సెంటర్ అంటే ఇక్కడికి వస్తుంది మనకి. ఈ సెంటర్ ఇక్కడ తీసుకోవాలి. ఇంకా ఇలా కరెక్ట్గా వచ్చేస్తుంది అనమాట మనకి. ఇలా కొలుచుకోవాలి ప్రతి దాన్ని అణువణువు మనం కొలుచుకుంటూ మనం అన్నీ చేస్తేనే ఎక్కడ కూడా మనకు పట్టేయడాలు అలాంటివి ఏమి ఉండవు. ఇలా తీసుకొని ఇక్కడ కొంచెం మనకు వంకర అనిపిస్తుంది కదా, దీంట్లో మనం కలుపుకోవాలి. ఇది ఇప్పుడు మనం ఎక్కడ ఏం మిస్టేక్ చేసామనేది అయితే నీకైతే అర్థమైంది కదా. ఎక్కడ లోతు తీయాలి, ఎక్కడ తగ్గించాలి, ఏం చేయాలని. ఇక్కడ లోతు అనేది మనకు వేస్ట్, ఆ చంకలోకి వెళ్ళిపోతుంది. దీనివల్ల మనకు ప్రయోజనం ఏమీ లేదు. మనం చంక డాట్ వేస్తాం చూడండి ఫ్రంట్ పార్ట్కి, అక్కడ మనకి చంక డౌన్ అనేది ఇంపార్టెంట్. అక్కడ కొంచెం లోతు ఉండాలి, ఇక్కడికి వచ్చేసరికి తేలిపోవాలి. అప్పుడే మనకి చంక ముడతలు రావడం, పట్టేయడం ఇలాంటి ప్రాబ్లం అనేది ఉండదు. ఇప్పుడు ఈ హ్యాండ్కి ఇలా ఉంది కదా, ఈ హ్యాండ్ ఇలా అసలు మనం ఇలా చూసుకుంటే మనకి ఇంకో ఈ ఆకారం రావాలి మనకి బ్లౌజ్కి. ఇంక ఇట్లా ఆమ్హోల్ ఆకారం మనకు అర్థమైపోవాలన్నమాట. ఫ్రంట్ ఇది ఇక్కడ మీకు ఇప్పుడు అర్థమవుతుందా? ఇక్కడ ఒక ఆకారం వచ్చింది చూడండి, ఇలా ఈ ఆకారం మనకు అర్థమవుతుంది. దీంట్లో కొంచెం ఇట్లా వచ్చినా ఇలా కరెక్ట్ మెజర్మెంట్ వచ్చిందా లేదా చెక్ చేసుకుంటాం, వస్తుంది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. మనకు ఆ ప్రాబ్లం ఏమి ఉండదు. అది కొలవడం కూడా మనం ఇక్కడ ఖర్చు వదిలేయాలి. ఖర్చు వదిలేసి ఇక్కడ నుంచి ఇలా ఖర్చులతో పట్టుకోవాలి. మరి పట్టుకుంది మనకి ఎట్లా ఇంకా చూడండి కొద్దిగా ఇలా అంటే ఇక్కడ డాట్ వేస్తాం కదా మనం, ఈ డాట్ పోతే సెట్ అయిపోతుంది. అలా ఈ చిన్నవి మనం క్లియర్ చేయాలి. ఈ రోజుతో మీకు ఈ డౌట్ కూడా క్లియర్ అయింది కదా హ్యాండ్ది. ఇంకేమైనా డౌట్ ఉన్నాయా? ఇంకో వీడియో కూడా చేద్దాం, 4th వీడియో. అవసరం లేదుగా. ఇంకేమైనా ఉన్నా కూడా మళ్ళీ రండి, చక్కగా నేర్చుకోండి. మీరు ఎలా మీరు సాటిస్ఫై అయ్యారో, మీరు 100% చేయగలుగుతారా లేదనేది మా వాళ్ళకి ఒకసారి చెప్పండి. చెప్పురా, నీకేమేమి అర్థమైంది, నువ్వేం నేర్చుకొని పోయినావు ఇప్పుడు ఈ 3 వీడియోలలో? నాకు బ్యాక్ పార్ట్లో వచ్చేసి చంక డౌన్ ఎంత తీయాలి, చంక రౌండ్ ఎలా తీయాలి అనేది బాగా డౌట్ ఉండే, అది క్లారిఫై అయిపోయింది. ఫ్రంట్ పార్ట్లో వచ్చేసి డాట్స్ ఎలా తీసుకోవాలి, మెయిన్ డాట్ అసలు పర్ఫెక్ట్గా వస్తుందా లేదా నేను మార్క్ చేసి అన్నయ్యకి చూపించాను. అన్నయ్య దాన్ని అడ్జస్ట్ చేసి చెప్పారు. కాబట్టి నా తప్పులు అనేవి అన్నయ్య ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇక్కడ వచ్చేసి హ్యాండ్స్ బుంగ బాగా వచ్చేది నాకు. హ్యాండ్ బుంగ అనేది నేను ఎంత మిస్టేక్ చేస్తున్నానో అన్నయ్య ఎక్స్ప్లెయిన్ చేశారు. నాకైతే మొత్తం డౌట్స్ క్లియర్ అయిపోయాయి. నేను మళ్ళీ రాను కాబట్టి చాలా క్వశ్చన్స్ బుర్రలో పెట్టుకొని వచ్చాను, ఇక్కడ అడిగాను. మీకు కూడా యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. అలాంటి క్వశ్చన్స్ ఉన్న వాళ్ళు అందరూ ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి. థ్యాంక్ యూ. ఇప్పుడు మీకు కూడా అలాగే అర్థం కావాలి, అందరు నేర్చుకోవాలని ఈ వీడియో ముగిస్తున్నాను. అలాగే మన వీడియోని ఇలాగే కొత్తగా నేర్చుకునే వాళ్ళకి 3 days వీడియోలు షేర్ చేయండి. అందరు కూడా లైక్ చేయండి. మన ఛానల్ ఏదైనా ఉంటే ప్రతి ఒక్కళ్ళ బాధ్యతగా స్టేటస్లో పెట్టుకోండి. ఓకేనా?